తమ్మినేని సీతారాం ఇందాక ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం మాట్లాడతాడంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడుతూ పాత పుస్తకాల పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏదైతే ఉందో అది పాపం జగన్మోహన్ రెడ్డికి తెలియదండి బొమ్మ వేసినట్టు. అధికారులు జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఆ బొమ్మ వేశారంట. దాన్ని పట్టుకొని అర్థవంతం చేశారని మాట్లాడుతున్నాడు. ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు ఎంత సత్వం ఉంటాయి. దేశంలో మనమే చేశామనేటువంటి సగర్వంగా చెప్పుకోగలిగినటువంటి చట్టం. ఇలాంటి చట్టాన్ని కూడా మీరు రద్దు చేసి మీరు తీర్మానం చేసి పంపించే ప్రయత్నం చేశారు. నేను అంటున్నాను ఏమండి వీళ్ళంతా కూడా 2.5 ఎకరా అరెకరా ఉన్నటువంటి వారి కౌతలకు చెప్పచెప్తే దానికి సతీయండి చెప్పచెప్తే అధికారులు ఎవరో అత్యుత్సాహం చూపించి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ అధికారులు అత్యుత్సాహం చూపించి ఆయన బొమ్మ వేశారు. సిగ్గు అనిపించట్లేదు తమ్మినేని సీతారాం. చెప్పుకోవడానికైనా కొంచెం సిగ్గు ఉండాలి కదా, కవర్ చేసుకోవడానికైనా సిగ్గు ఉండాలి. మీరు ఎప్పుడు చెప్పాలి అది? మీరు బొమ్మ వేసుకున్నది ఎప్పుడు? దానిపైన ప్రచారం జరిగింది ఇప్పుడు. చాలా మంది జగన్మోహన్ రెడ్డిని అమ్మనాబూతులు తిట్టారు కదా, మా ఆస్తుల పైన నీ బొమ్మ ఏంటయ్యా దిక్కుమాలోడా, మేము సంపాదించుకున్న ఆస్తుల పైన మా పాత పుస్తకాల పైన నీ బొమ్మ వేసుకోవడం ఏంటని చెప్పేసి చాలా మంది మండబూతులు తిట్టారు కదా. ఏ రోజైనా సరే అధికారంలో ఉన్నప్పుడు బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి దానికి మాకు సంబంధం లేదు, అది అధికారులు చేసిన తప్పు, ఆ అధికారిని సస్పెండ్ చేసేవానో లేదంటే ఇంకొక రకంగా చర్యలు తీసుకున్నామనో ఎప్పుడైనా ఒక్క మాట చెప్పారా? అధికారులు తప్పితమా? సిగ్గని చెప్తున్నా నీకు? సరే, పాత పుస్తకాల పైన బొమ్మ అధికారులు తప్పితం అనుకుందాం. మరి సరిహద్దురాళ్ళ పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ, సరిహద్దురాళ్ళ పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడు కదా, అది ఎవరు తప్పితం? దానికి ఏమైనా కవర్ చేస్తావు నువ్వు? అసలు నీకేమైనా బుర్ర ఏమైనా పని చేస్తుందా? కొంచెం అయినా సరే. అధికారులు తప్పటం, అధికారులు ఎవరో జగన్మోహన్ రెడ్డి తెలియకుండా పాస్ పుస్తకాల పైన బొమ్మ వేసారంట, దాన్ని ఇలా ఆమోదించేశారంట. కేబినెట్ మీటింగ్ జరుగుతుంది కదా, మంత్రులందరూ తీసుకున్న నిర్ణయమే కదా, పరిపాలన చేశారా దూరం కాచాడా? అంటే అధికారులు ఎట్ట పడితే అట్ట బొమ్మలు వేస్తారా? చెప్తాను కానీ కానీ బుర్రలో పని చేస్తుందా? అంటే జనాలను ఊర్లు అనుకుంటున్నావా? ప్రతి దానిపైన మన బొమ్మ ఉండాలనే పిచ్చతోటి పిచ్చే. ప్రజల ఆస్తుల పైన కూడా మన బొమ్మే ఉండాలి. మనకు 151 సీట్లు ఇచ్చేశారు, ఎవడు మనల్ని పీకేది ఏమీ లేదు. ప్రతి ఒక్కరి పాస్ పుస్తకాలు మనం బొమ్మ వేసేస్తున్నాం, బర్త్ సర్టిఫికెట్ల మీద మనం బొమ్మ వేసేసుకుందాం, డెత్ సర్టిఫికెట్ల మీద మనం బొమ్మ వేసేసుకుందాం, సరిహద్దురాల పైన మనం బొమ్మ వేసేసుకుందాం, ప్రభుత్వ భవనాలతోకేమో మన పార్టీ రంగులు వేసుకుందాం. మళ్ళీ 2024 అధికారులకు వచ్చేస్తే ఇంకా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా పచ్చబొట్లు వేద్దాం మన బొమ్మనే. ప్లాన్ చేసారా లేదా? అధికారులు తప్పదమా? ఎప్పుడైనా మీరు చెప్పేది అధికారులు తప్పదమని? మీరు అధికారంలో ఉన్నప్పుడు చెప్పాలా? మీరు అధికారంలో ఉన్నప్పుడు చెప్పి ఇది అధికారులు తప్పడం, దీనికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు, సో మేము ఇది యాక్సెప్ట్ చేయట్లేదు, ఎప్పటిలాగే ప్రభుత్వ రాజముద్రతోనే పాత పుస్తకాలు జారీ చేయబడతాయి అని ఏ ఒక్క మంత్రి అయినా, వైసీపీ నాయకుడైనా, లేదంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయినా సరే ఏ రోజైనా కానీ బయటకు వచ్చి మాట్లాడారా? ఆ రోజు ఎవరు మాట్లాడాల? బొమ్మ వేసుకుంటే తప్పేంటి? ఇలా మాట్లాడారు మీరు. ఈరోజు ఊడిపోయిన తర్వాత అంటే అధికారులు తప్పదు అంట. ఏ అధికారి పేరు చెప్పు. అంటే కేబినెట్ మీటింగ్ జరగకుండా, మంత్రుల నిర్ణయం తీసుకోకుండా, మంత్రులతో చర్చించుకుంటా ఒక ముఖ్యమంత్రి తన నిర్ణయం తీసేసుకుంటాడా? అంటే మంత్రులుగా ఉన్న వాళ్ళందరూ డమ్మీలే, ఊరికే పేరుకి మాత్రం కేబినెట్ మీటింగ్. అక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పేది మంత్రులందరూ గొర్రెలకు తల ఊపుతారు, బయటకు వచ్చేస్తారు అంతే తప్పితే వీళ్ళ నిర్ణయాలు ఏవి కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకోవడం, అడగను కూడా అడగడం. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలనుకున్నాడు చెప్తాడు, వెళ్ళిపోతాడు అంతే. నాకు ఆశ్చర్యం వేసింది, చంద్రబాబు నాయుడు గారు మీరు ఎలా మాట్లాడతారు అలాగా?
ఆ రోజు ఏం చెప్పారు? అధికారంలో ఉన్నప్పుడు చెప్తే అయిపోయారు కదా, ప్రతిపక్షాలని గబ్బోలు పెట్టారు కదా. ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కూడా వాళ్ళు కూడా గుర్తు పెట్టారు కదా మిమ్మల్ని. మా ఆస్తుల పైన మీ బొమ్మలు ఏంటయ్యా? ఆ రోజు మాట్లాడాలా, ఈ రోజు మాట్లాడాలి. అంటే ఏమనుకున్నాడంటే రోజులు గడిచే కొద్ది జనాలు మర్చిపోతారు కదా, ఏదో రకంగా కవర్ చేసేద్దాంలే, కవర్ చేస్తే అయిపోద్దులే అని చెప్పేసి మాట్లాడతాడు. నాకు వచ్చేకపోయిన వీడియో చూసిన తర్వాత నువ్వు ఓడిపోయిన ప్రెసెస్ లో ఉన్నట్టున్నావు తమ్మినేని సీతారాం గారు. కొద్దిగా అతి మాటలు తగ్గించుకోండి. అది అధికారులు తప్పదమో ఇంకొకటి తప్పదమో కాదు, అది జగన్మోహన్ రెడ్డి పైత్యం. అది జగన్మోహన్ రెడ్డికి ఒక పెచ్చు ఉంది, ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా మన బొమ్మే కనబడాలి, రాష్ట్రానికి మనం ఒక దేవుళ్ళు అంటుంది. నిజంగా అలాగే అనుకుంటారు. రాష్ట్రానికి మనం ఒక దేవుళ్ళు అంటుంది, ఎక్కడ చూసినా మన బొమ్మే ఉండాలి. 2004లో 24లో మన అధికారంలోకి వస్తే ప్రజల నుదుటి మీద కూడా పచ్చబొట్లు వేసేద్దుడు, అసలు చేతి మీద పేర్లు ఏం చేద్దుడు, పచ్చబొట్టు. ఆ స్థాయి పెరిగిపోతుడు. ఇవాళ వచ్చి అధికారులు తప్పడం. ఇంకా మాట్లాడుతూ మద్యం పాలసీ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడున్న మద్యం అంతా కూడా ఏ ఒక్క డిస్టిలరీకి కూడా జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఇవ్వలేదంట. అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు హయాంలో ఇచ్చినయే. 2014 నుంచి 2019 వరకు ఆ మధ్య కాలంలో వచ్చింది అని చెప్పేసి ఇవాళ మాట్లాడుతున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు చెప్పలేదే? ప్రతిదీ కూడా అసెంబ్లీలో స్క్రీన్ మీద చూపించేస్తాడు కదా, చూపించలేదే? చెప్పడానికైనా కొద్దిగా సిగ్గు అనిపించాలా? మనం చెప్పడానికైనా కానీ కొద్దిగా సిగ్గు అనిపించాలి, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడానికి. మీ పిచ్చతోటి నేను మొన్న వీడియో చూసా, కేవలం ఆ రాళ్ల పైన మన జగన్మోహన్ రెడ్డి బొమ్మ చెక్కడానికి 1500 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టారు. రూపాయలు 2 రూపాయలు కాదు, 1500 కోట్ల రూపాయలు. అది ఎవరి నిర్ణయం? అది జగన్మోహన్ రెడ్డి నిర్ణయమా, అధికారుల నిర్ణయమా? పాసు పుస్తకాలమైన ప్రింటింగ్ ఎంత ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి బొమ్మ ముందరికి? దానికి ఎంత ఖర్చు పెట్టాడు తెలీదా? అంటే ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేస్తున్నాడు? ఇవాళ వచ్చిన ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఇంకా మాట్లాడుతున్నాడు. వాలంటీర్ల గురించనో లేదంటే పథకాల గురించనో పెద్ద పెద్ద మాట్లాడుతున్నాం. అసలు అది గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏ ఉన్నా ప్రభుత్వం చూసుకుంటుంది, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. రాత్రికి రాత్రి అద్భుతాలు జరిగిపోవు. మీ హయాంలో మీరు ఏమైతే చేశారో అంత దరిద్రపోటు పరిపాలన అయితే చెయ్యరు. మీరు ప్రజల 5 ఏళ్ల కాలం పాటు పీక్కు తినేశారు. చివరికి మీరు వేసిన ప్లాన్ ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చి ప్రజల ఆస్తులు కొట్టేయడానికి కూడా ప్లాన్ చేశారు. ప్రజలు మిమ్మల్ని అందుకే నమ్మలేదు కదా, మిమ్మల్ని మీ మాటలో ప్రజలు నమ్మలేదు కదా, అందుకే 11 మూలం కూర్చోబెట్టారు.